వెల్కమ్ టు టెక్ చైతు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. న్యూ ఇయర్ సాడ్గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అని డిసైడ్ చేసేది మనమే. మన చేతుల్లోనే ఉంది న్యూ ఇయర్ని హ్యాపీగా ఉంచాలా, సాడ్గా ఉంచాలా అనేది. మన జీవితాలకి, రైళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతి సంవత్సరం రైల్వే టైం టేబుల్లో మార్పులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి సంవత్సరం రైల్వే టైం టేబుల్లో ఎలాగైతే ఒక్కోసారి ట్రైన్ నెంబర్స్ మారుతుంటాయి, అరైవల్ టైం మారుతుంటుంది, సోర్స్ స్టేషన్లో టైం మారుతుంది. అలాంటి చిన్న చిన్న మార్పులే మన జీవితంలో కూడా ప్రతి సంవత్సరం ఉంటూ ఉంటాయి. ఇంకా పెద్ద మార్పులు అంటే ఐసీఎఫ్ కోచెస్ నుండి ఎల్హెచ్బి కోచెస్గా అప్గ్రేడ్ అవటం. మన జీవితాల్లో కూడా స్టడీస్ కంప్లీట్ అయిపోయి జాబ్ తెచ్చుకోవటం, లేదా 10th క్లాస్ అయిపోయి ఇంటర్లో జాయిన్ అవటం, ఇంటర్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అవటం, బీటెక్లో జాయిన్ అవటం. సో ఇవన్నీ పెద్ద మార్పులు. సో వీటిని మనము ఐసీఎఫ్ నుండి ఎల్హెచ్బి కోచెస్గా అప్గ్రేడ్ అవటంతో పోల్చుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు కొత్త ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఈ కొత్త ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయటం అంటే మన జీవితంలోకి కొత్త వ్యక్తులు రావటం, అంటే పెళ్ళిళ్ళు అవటము, పిల్లలు పుట్టడం. సో ఇలాంటివన్నిటిని మనము కొత్త ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయటంతో పోల్చుకోవచ్చు. ఇంకా ఇంకా అప్గ్రేడ్ అంటే ఇప్పుడు వందే భారత్, హంసఫర్ ఇలాంటి రైళ్ళు వస్తే అంటే అప్పుడు మన జీవితంలో చాలా పెద్ద మార్పులు వచ్చినట్టు. అంటే ఒక ఇల్లు కొన్నట్టు, లేదా ఒక స్థలం, ఒక అపార్ట్మెంట్, ఒక కార్ కొన్నట్టు. సో ఇలాంటి వాటితో కంపేర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కంప్లీట్గా ఒక ట్రైన్ని క్యాన్సిల్ చేసి కొత్త ట్రైన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అంటే లేటెస్ట్ మోడల్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు వందే భారత్ స్లీపర్, లేదా ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ తిరుగుతున్న చైర్ కార్ ట్రైన్స్, వీటినేమో మనము కొత్త జనరేషన్ని ఇంట్రడ్యూస్ అని అనుకోవచ్చు. అంటే మన లైఫ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో కొత్త జనరేషన్, అంటే కొత్త జనరేషన్ రావటంని మనం ఈ కంప్లీట్గా కొత్త ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పోల్చుకో.